सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఏకాదశ ఉపనిషత్తుల సారంలో 27వ క్లాసులో ఉన్నాం. ఛాందోగ్యోపనిషత్తు అధ్యాయం 7. ఈ 7వ అధ్యాయంలో 26 ఖండాలు 51 మంత్రాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు. అవి: మొదటిది ఆఖ్యాయిక, ఇది మొదటి ఖండంలో కొంత భాగం వరకు ఉంటుంది. రెండవది ప్రతీక ఉపాసనాని, 15 ఖండాలు, 1 నుంచి 15 ఖండాల వరకు విస్తరించి ఉంది. మూడవది బ్రహ్మ విద్యా సాధనాని, 6 ఖండాలు దీనికోసం కేటాయించబడ్డాయి. ఖండాలు 16 నుంచి 22 వరకు. 4 బ్రహ్మ విద్య లేదా భూమ విద్య, 3 నిర్వచనాలు. ఖండాలు 23 నుంచి 26 వరకు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఖండం 1 కొంత భాగం ఆఖ్యాయిక ఉంది, అదేమిటో చూద్దాం. మొదటి ఖండంలో గురు శిష్యుల్ని పరిచయం చేస్తున్నది ఉపనిషత్తు. బ్రహ్మ విద్య గురు శిష్యుల సంవాద రూపంలో వస్తుంది. శిష్యుడు గురువును భగవాన్ అని సంబోధిస్తే గురువు శిష్యుణ్ణి సౌమ్య అని పిలుస్తాడు. ఇక్కడ గురువు సనత్ కుమారుడు, శిష్యుడు నారద మహర్షి. సనత్ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అవతారం. తం స్కంద ఇత్యాచక్షతే అని వస్తుంది. ఒకసారి నారద మహర్షి సనత్ కుమారుని దగ్గరికి శాస్త్ర ప్రకారం వెళ్తాడు. సనత్ కుమారుడు, నువ్వు ఏం నేర్చుకున్నావో ముందు అది చెప్పు, నీకు ఎంతవరకు తెలుసో చెబితే దానికన్నా ఉన్నతమైన స్థాయి విద్య బోధిస్తాను అన్నాడు నారదునితో. దానికి నారదులు వారు తనకి తెలిసిన విద్యల పట్టిక చెబుతున్నాడు. నేను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాసాలు, పురాణాలు, వ్యాకరణం, పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలు, గణిత శాస్త్రం, భవిష్యవాణి, నిధి నిక్షేపాలు తెలుసుకునే విద్య, తర్కశాస్త్రం, నీతి శాస్త్రం, నిరుక్తం, వేదాంగాలు, భూత విద్య, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, సర్ప విద్య, దేవజన విద్య నేర్చుకున్నాను. ఇదంతా అనాత్మ అని నారదుల వారికి ముందే తెలుసు. శృతగుం హేవ మే భగవద్దృశ్యేభ్యః. ఈ కింద వాక్యం మీలాంటి మహాత్ముల నుంచి విన్నాను అని నారదులు చెప్తారు. తరతి శోకం ఆత్మవిత్, ఇది అక్షరలక్షలు విలువ చేసే వాక్యం. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి శోకమనే సముద్రాన్ని దాటుతాడు. దీనివల్ల ఆత్మజ్ఞానం ఒక్కటే సంసారం అనే అజ్ఞానాన్ని పారదోలగలదు అని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల తనకు ఏం కావాలో కూడా కోరుతున్నాడు. సోహం భగవత్ శోచామి, ఓ భగవన్ నేను శోకంలో ఉన్నాను. తమ్మా భగవన్ శోకస్య పారం తారయతు, ఓ భగవన్ మీరే నన్ను శోకమనే సాగరం యొక్క అవతలి తీరానికి తీసుకువెళ్ళాలి. అంటే నారదుల వారు ఆత్మవిద్య కోసం అడిగాడు. ఇక్కడితో ఆఖ్యాయిక అయింది. ఆత్మవిద్య ఒక్కటే సంసార నివృత్తి చేయగలదని, దానిని గురువు ద్వారానే పొందాలని అర్థమవుతోంది. ఖండాలు 1 నుంచి 15. పంచదశ ప్రతీక ఉపాసనాని. నారదుడు ఆత్మవిద్య కోసం అడిగాడు. సనత్ కుమారుడు కూడా బోధ చేద్దామనుకున్నాడు. కానీ నారదుల వారిని ముందు సిద్ధం చేయాలనుకున్నాడు. అందుకని ముందు కొన్ని వరుస ప్రతీక ఉపాసనలు చెప్పుకొస్తున్నాడు. ప్రతీక అంటే ఒక ఆలంబనం మీద దేన్నైనా ఉపాసన చేయడం. ఇక్కడ ఒక్కొక్క ప్రతీక మీద అనంతమైన బ్రహ్మను ఉపాసన చేయమన్నాడు. అలా 15 ఉపాసనలు బోధిస్తాడు. ముందుగా నామ బ్రహ్మ ఉపాసన. నీకు తెలిసిన విద్యలని నామ మాత్రమే. అవి నామం మాత్రం తప్ప మరేదీ కాదు. అన్ని పదాలు. వాచారంభణం వికారో నామధేయం వృత్తికా ఇత్యేవ సత్యం.
కార్యం నామరూపాలు తప్ప ఏమీ కాదు. కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు అని 6వ అధ్యాయం చూశాం. నీకున్న జ్ఞానమంతా నామం మాత్రమే అంటే అంతా మిథ్య అని అర్థం. నామం మిథ్య అయినా జగత్తంతా వ్యాపించి ఉంది కాబట్టి అది అనంతం. అందువల్ల నామం మొదటి ప్రతీక. నామం అంటే పదం అని తీసుకోవాలి. ప్రతి పదార్థానికి ఒక పదం ఉంటుంది. అందువల్ల పదాన్నే బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అన్నాడు సనత్ కుమారుడు. ఈ ఉపాసనతో మొదలు పెట్టడానికి కారణం నారదుల వారి మనస్సంతా నిండి ఉన్నది నామాలు మాత్రమే. నామబ్రహ్మ ఉపాసన. నారదులు నిజంగా నామం అనంతమా అంటాడు. సనత్ కుమారుడు కాదు, దానికన్నా కొంచెం పెద్దది ఇంకోటి ఉంది అని చెప్పి ఇంకొక దాన్ని ప్రవేశపెడతాడు. ప్రతిసారి నారదుల వారు దీనికన్నా పెద్దది ఉందా అని అడుగుతూ ఉంటారు. దానికంటే శ్రేష్టమైనది నిశ్చయంగా ఇంకొకటి ఉంది అని సనత్ కుమారుడు చెప్పడం వల్ల అలా మొత్తం 15 ఉపాసనల ద్వారా వెళ్తాం. అలా నామంతో మొదలుపెట్టి ప్రాణం దాకా వెళ్తాం. దీని ఉద్దేశం ఏమిటంటే నామం నుంచి ప్రాణం దాకా వెళ్లేలోపు శిష్యుని మనస్సు అంతకంతకు విశాలమవుతూ వస్తుంది. అంతేకాదు మరింత సూక్ష్మ దృష్టి పెరుగుతుంది. ఈ 15 దశలు దాటాక సనత్ కుమారుడు అసలు బ్రహ్మ గురించి బోధిస్తాడు. నామ బ్రహ్మ ఉపాసన చెయ్యి అని చెప్పే ముందు నారదుడు చదివిన పట్టికనంతా అక్షరం పొల్లుపోకుండా మళ్లీ చదివి సనత్ కుమారుడు ఇదంతా నామమే, అందుకని నామ ఉపాసన చెయ్యి, అవన్నీ కేవలం నామమే, అందువల్ల నువ్వు నామబ్రహ్మ ఉపాసన చెయ్యి అని చెప్పి దాని ఫలం కూడా చెప్తున్నాడు. ప్రతి ఉపాసనకు 2 ఫలాలుంటాయి. నిష్కామ ఉపాసన చేస్తే జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. సకామ ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు తగ్గ ఫలం వస్తుంది. ఎవరైతే నామబ్రహ్మ ఉపాసన చేస్తారో వారు ఏ ఆటంకం లేకుండా ఎక్కడికి కోరితే అక్కడికి వెళ్ళగలరు. ఎంతవరకు ఏ లోకాల్లో నామం విస్తరిస్తే ఆ లోకాలకు వెళ్తారు. అన్ని ఉపాసనలకు సమానంగా ఉన్న అంశం ఉపాసన వ్యాపకత్వం. ఖండం 2 వాక్ బ్రహ్మ ఉపాసన. వాగ్వేవ నామ్నో భూయాని. నామం కన్నా విస్తీర్ణమైనది వాక్కు. వాక్ అంటే వాగేంద్రియం, వాక్కు కరణం, పదాలు కార్యం. 1 గంట మీరు మాట్లాడితే మీ పదాలను ఉత్పత్తి చేసే మీ వాక్కు వాటికి కారణం. కార్యకారణాల్లో కారణమే కార్యం కన్నా విస్తీర్ణమైనది. అది కాక వాగేంద్రియం వల్లనే మాటలు వస్తున్నాయి. వా అంటే ఒత్తి పలకడం. వాక్ నిశ్చయంగా నామాల కన్నా గొప్పది. వాగేంద్రియం మాత్రమే నారదుల వారికి వచ్చిన విద్యలన్నింటినీ తెలియజేస్తుంది. అంతేకాక సనత్ కుమారుడు వాగేంద్రియం చెప్పే వాటిని మరికొన్నింటిని చెబుతున్నాడు. లోకాల గురించి, పంచభూతాల గురించి, దేవతలు, మనుష్యులు, పశు పక్షాదులు, గడ్డి, వృక్షాలు, క్రూర మృగాలు, చిన్న పురుగులు, చీమలు, వీటన్నింటి గురించి మాట్లాడగలుగుతున్నారు. అంతేనా, కొన్ని అసాధారణ విషయాలు కూడా ఉన్నాయి. ధర్మం గురించి, అధర్మం గురించి, సత్యం గురించి, అసత్యం గురించి, మంచివారి గురించి, చెడ్డవారి గురించి, మనస్సుకు నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి వాగేంద్రియమే మాట్లాడుతుంది. అంతేకాదు ఒకవేళ వాక్కు లేకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. పైన చెప్పిన వేటి గురించి మనం మాట్లాడలేం. అవన్నీ ఉపనిషత్తు మళ్ళీ పేర్కొంటోంది. అందువల్ల వాగేంద్రియాన్ని ఉపాసన చేయి. ఫలం నామం కన్నా వాగేంద్రియం మరింత విశాలం కాబట్టి అతను మరింత విశాలమైన లోకాల్లో యథేచ్ఛగా సంచరించగలుగుతాడు. నిష్కామ ఉపాసన ఫలం అన్నింటికీ ఒకటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి. నారదునికి సకామ ఉపాసన మీద కోరిక లేదు. ఆత్మ విద్య కోసం వచ్చారు కాబట్టి వాక్కు కన్నా గొప్పది ఉందా అని అడుగుతాడు. ఖండం 3 మనోబ్రహ్మ ఉపాసన. మనోవావ వాచో భూయః. మనస్సు నిశ్చయంగా వాగేంద్రియం కంటే గొప్పది. మామూలుగా మనహ అంటే మనస్సు అనే అర్థం వస్తుంది. కానీ శంకర భగవత్పాదులు దీనికి ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తున్నారు. మనహ అంటే మనస్యనం అంటున్నారు. అంటే తేలిగ్గా చెప్పాలంటే కోరిక అని అర్థం.
కోరికకు వాక్కుకు మధ్య కార్యకారణ సంబంధం ఉంది. వాక్కు కార్యం, కోరిక కారణం. అలా మనస్సు కారణం అవటం వల్ల అది మరింత భూమా అంటే మరింత వ్యాపించి ఉంటుంది. అందువల్ల మనోబ్రహ్మ ఉపాసన చేయమంటున్నారు. ఈ మూడు అంటే నామం, వాక్కు, మనస్సు తీసుకుంటే నామం కార్యం, వాక్కు కారణం. వాక్కు కార్యం, మనస్సు కారణం. కార్యం కారణంలో ఇమిడి ఉంటుంది. అందువల్ల చివరికి నామం, వాక్కు రెండు మనస్సులో అంటే కారణంలో ఇమిడి ఉన్నాయి. దీనికి ఉపనిషత్తు ఒక ఉదాహరణ కూడా ఇస్తుంది. మీ చేతిలో 2 పండ్లు ఇమిడి ఉన్నట్టుగా 2 రేగిపళ్ళు గాని, ఉసిరికాయలు గాని అలా మనస్సునే పిడికిల్లో వాక్, నామం ఇమిడిపోయాయిట. ఎంత ఊహాజనితమైన వివరణ చూడండి. అన్ని ఖండాలు ఇలాగే ఎంతో ఊహాజనితంగాను, కవితా ధోరణిలోనూ, ప్రశంసా ధోరణిలోనూ సాగిపోతున్నాయి. ఎంతో బాగుంటాయి. చదివి ఆనందించాల్సిన అందం ఉంది వాటన్నిటిలోనూ. మనం ఆ ఉపాసనలు చేస్తామా లేదా అన్నది వేరే విషయం. వాటిలోని కవితా ధోరణి ఆస్వాదించడానికైనా చదవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మనసులో కింది పనులను చేయాలని అనుకుంటాడో అప్పుడే చేయగలడు. ఏమిటవి? వేద మంత్రాలు పఠించాలని అనుకుంటే వేదాలను పఠిస్తాడు. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, జంతువులను పెంచాలి, అవన్నీ ముందు కోరికతో మొదలవుతాయి. వచ్చే జన్మలో మళ్ళీ భూలోకంలో పుట్టాలి లేదా స్వర్గలోకం పొందాలి, ఇవన్నీ కూడా కోరికలే. అందువల్ల మనస్సులో ఏ కోరిక ఉంటే అది నెరవేరుతుంది. మనోహ్యాత్మ, మనసే ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే కర్త అనే నేను. మనస్సు వలనే నేను కర్తగా వ్యవహరించగలను. మనోహి లోకః, పూర్తిగా ఊహాజనితమైన ఆలోచన కర్తే. అనేక కర్మలు చేయడం ద్వారా భూలోక, భువర్లోక, సువర్లోకాలు పొందగలుగుతాడు. మనోహి బ్రహ్మ, మనస్సే లోకాలకు కారణం కాబట్టి మనస్సే బ్రహ్మ. అందువల్ల మనోబ్రహ్మ ఉపాసన చేయాలి. ఫలం, ఉపాసకుడు 14 లోకాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. ఇంకా ఖండం 4 సంకల్ప బ్రహ్మ ఉపాసన. సంకల్పో వావ మనసో భూయాన్. సంకల్పమే మనస్సు కన్నా నిశ్చయంగా గొప్పది. ఇక్కడ సంకల్పానికి అర్థం శంకర్ల వారు వేరే ఇస్తున్నారు. సంకల్పం అంటే అసలు అర్థం కోరిక. ఆ అర్థాన్ని మనసుకు చూసేశాం కాబట్టి ఇక్కడ సంకల్పం అంటే నిశ్చయాత్మక వృత్తి అని అర్థం చేసుకోవాలి. నిశ్చయంగా ఇది మంచి, ఇది చెడు అని చెప్పేది బుద్ధి. అందువల్ల సంకల్పం అంటే బుద్ధి అని చెప్పవచ్చు. బుద్ధి ఇది మంచిది అని చెప్తే మనస్సు దాన్ని కోరుతుంది. అది వాక్ రూపంలో బయటికి వచ్చి పదంగా ఉచ్చరించబడుతుంది. అంటే వైదిక మంత్రాలు ఉచ్చరిస్తుంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే పదం వాక్కు నుంచి, వాక్కు కోరిక నుంచి, కోరిక సంకల్పం నుంచి గిన్నెలో గిన్నెలు ఉన్నట్టుగా పుట్టాయి. అంటే మనస్సు కార్యం, సంకల్పం కారణం అవుతాయి. ఈ కార్యకారణ గొలుసులో సంకల్పం మూల కారణం. తక్కినవన్నీ కార్యాలయ్యాయి. తక్కిన కార్యాలకు సంకల్పమే సృష్టి, స్థితి, లయ కారణం. ఇక్కడి నుంచి ఉపనిషత్తు కవితా ధోరణిలో ఊహాత్మకంగా చెప్పుబోతోంది. ఎంత అద్భుతమో చూడండి. ప్రకృతిలో దేన్ని చూసినా దానికి సంకల్పం ఉన్నట్టు అనిపిస్తుంది. వాయువు, ఆకాశం, జలములు, అగ్ని సంకల్పించాయట. వాటి సంకల్పం వల్ల ప్రకృతిలో అన్ని పనిచేస్తున్నాయి. పంచభూతాలు సంకల్ప నిమిత్తంగా వర్షం సంకల్పిస్తోంది. పంచ ప్రాణాలు సంకల్పించాయి. పంచ ప్రాణాలు సంకల్పిస్తే మంత్రాలు చక్కగా పఠించగలుగుతాం. కర్మలు సంకల్పిస్తే కర్మ ఫలాలు కూడా మంచిది వస్తుంది. అందువల్ల అన్నింటికీ మూల కారణం సంకల్పం. అందువల్ల సంకల్ప బ్రహ్మ ఉపాసన చెయ్యి. ఫలం, అతను ఈశ్వరుని సంకల్పం చేత సృష్టించబడిన లోకాలకు వెళ్తాడు. నారదునిలాగా త్రిలోక సంచారం చేయవచ్చు. ఖండం 5 చిత్త బ్రహ్మ ఉపాసన. చిత్తం వావ సంకల్పాత్ భూయో. చిత్తం సంకల్పం కంటే నిశ్చయంగా పెద్దది. ఇక్కడ శంకర్ల వారు చిత్తం అంటే ప్రజ్ఞ అంటున్నారు. దేశకాల పరిస్థితులను చక్కగా అంచనా వేసే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ లేని వారికి ఏదైనా శాస్త్రం
బాగా తెలిసినా కూడా ఆ జ్ఞానం కూడా లేనట్టే అంటున్నారు. సందర్భానికి తగ్గ తెలివితేటలు లేకపోతే అతని జ్ఞానం వృధా. చదువుండి ప్రజ్ఞ లేని వ్యక్తి కన్నా ప్రజ్ఞుండి చదువులేని వ్యక్తిని అందరూ ఇష్టపడతారు. ముందు నాలుగింటికి కారణం నామం వాక్. మనస్సు సంకల్పాలకు చిత్తమే. సృష్టి స్థితి లయ కారణం. అందువల్ల చిత్తబ్రహ్మ ఉపాసన చేయి. ఫలం, అతను నిత్యలోకాలకు వెళ్లి నిత్యంగా ఉంటాడు. ఖండం 6, ధ్యాన బ్రహ్మ ఉపాసన. ధ్యానం భావ చిత్తాద్ భూయ. ధ్యానం నిశ్చయంగా చిత్తం కంటే గొప్పది. ధ్యానం అంటే ఇక్కడ ఏకాగ్రత అని తీసుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఒక వస్తువు మీదే మనస్సు నిలిపి ఉంచుతాం. ధ్యానం చిత్తానికి కారణం. చిత్తం కార్యం. చిత్తం అంటే దేశకాల పరిస్థితుల గురించి చక్కటి అవగాహన అని చెప్పాం. పరిసరాలు ఎప్పుడు గమనించగలం? ఏకాగ్రత ఉంటే. ఉపనిషత్తు మళ్ళీ కవితాదారుల్లో పడిపోయింది. ప్రకృతిని సరిగ్గా గమనిస్తే ప్రతిదీ ధ్యానం చేసినట్టు ఉంటుందిట. ఎంత అద్భుతమైన కల్పన! ప్రకృతి తమ నియమాలను సడలించడానికి ఇష్టం లేనట్టుగా ఉందిట. భూలోకం, భూర్లోకం, సువర్లోకం, నీరు, సముద్రాలు, పర్వతాలు, దేవతలు, మనుష్యులు అన్నీ అందరూ ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నారు. కొండ శిఖరాలకు వెళ్లి చూస్తే నిటారుగా నిల్చున్న కొండలు ఎవరో యోగి ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాయి. ఇదొక ఊహా చిత్రం. ఇంతవరకు కల్పన, ఇప్పుడు ధ్యాన స్థుతి. జీవితంలో రాణించిన వారు ధ్యాన సాధన చేసినట్టు అర్థం. దానికి భిన్నంగా అంటే ధ్యాన రహితంగా ఉన్నవారు అల్పులు. ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఎదుటివారి దోషాలను గట్టిగా ఎత్తి చూపుతారు. వారి భాష కూడా హీనంగా ఉంటుంది. ఫలం, అన్ని లోకాల్లో యథేచ్ఛగా తిరిగే ఫలం. ఖండం 7, విజ్ఞాన బ్రహ్మ ఉపాసన. విజ్ఞానం భావ ధ్యానాద్ భూయ. విజ్ఞానమే నిశ్చయంగా ధ్యానం కన్నా గొప్పది. విజ్ఞానం అంటే శాస్త్రార్థ విజ్ఞానం. ముఖ్యంగా ఉపాసనాకాండ శాస్త్రార్థ విజ్ఞానం. ధ్యానం చేసిన ఏకాగ్రత పెంచుకోవాలంటే దానికన్నా ముందు ధ్యానం గురించిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం వేదాల నుంచి వస్తుంది. ధ్యానం నుంచి నామం వరకు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి అని మర్చిపోకూడదు. ఇక్కడ వీటన్నిటికీ మూల కారణం విజ్ఞానం. విజ్ఞానం వల్లనే వీటన్నిటిని తెలుసుకోగలమని ఒక పెద్ద పట్టికనిస్తున్నాడు సనత్ కుమారుడు. ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం, ప్రియం, అప్రియం, ఈ లోకం, పైలోకాలు అన్నీ విజ్ఞానం వల్లనే తెలుసుకోగలం. అందువల్ల విజ్ఞానం బ్రహ్మ ఉపాసన చేయాలి. ఫలం, విజ్ఞానం జ్ఞానం ఉన్న లోకాలకు వెళ్తాడు. శాస్త్రీయ జ్ఞానం విజ్ఞానమైతే లౌకిక జ్ఞానం జ్ఞానం అవుతుంది. లోకాలకు విజ్ఞానం జ్ఞానం ఉండవు. ఆ లోకాల్లో విజ్ఞానం జ్ఞానం ఉన్నవారు ఉంటారు. ఖండం 8, బల బ్రహ్మ ఉపాసన. బలం భావ విజ్ఞానాద్ భూయ. బలం నిశ్చయంగా విజ్ఞానం కంటే గొప్పది. బలం అంటే శక్తి, శారీరక శక్తి. ఇది ఉంటేనే మానసిక శక్తి ఉంటుంది. మానసిక శక్తి ఉంటే జ్ఞాపక శక్తి ఉంటుంది. అందుకే విజ్ఞానం కన్నా బలం గొప్పది. బలం ఉంటేనే అతను లేచి నిలబడగలడు. గురువుకు పరిచర్యలు చేయగలడు. పరిచర్యలు చేస్తేనే అతనికి ప్రియశిష్యుడు అవగలడు. అప్పుడే అతనికి దగ్గరగా వెళ్లి శాస్త్ర శ్రవణం చేయగలుగుతాడు, మననం చేయగలుగుతాడు, జ్ఞానం పొందగలుగుతాడు అంటున్నాడు సనత్ కుమారుడు. ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసంలో ఆత్మజ్ఞానం గురించి కాదు, ఉపాసనా జ్ఞానం గురించి. బలం ఉంటేనే కర్త అవ్వగలడు, భోక్తగా కర్మఫలాన్ని అనుభవించగలడు. అంతేకాదు, ఉపనిషత్తు సమష్టిపరంగా కూడా చెప్తోంది. పృథ్వీకి బలం ఉండడం వల్లనే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగలుగుతోంది. భువర్లోకం, సువర్లోకం, పర్వతాలు, దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు, గడ్డి, చెట్టు, చేమలు, క్రూర మృగాలు, క్రిమి కీటకాలు, ఎగిరే పురుగులు, చీమల వరకు బలం వల్లనే నిలిచి ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే లోకమంతా బలం చేతనే నిలిచి ఉంది. అందువల్ల బల బ్రహ్మ ఉపాసన చేయాలి.
ఇంట్లోనూ కామచారత్వ ఫలం అంటే యథేచ్ఛగా తిరిగే ఫలం దొరుకుతుంది. ఖండం 9 అన్నబ్రహ్మ ఉపాసన. అన్నం భావ బలాత్ భూయః. అన్నమే బలం కంటే నిశ్చయంగా గొప్పది. ఎందుకంటే బలం కార్యం, అన్నం అంటే తిన్న అన్నం కారణం. 6వ అధ్యాయంలో గురువు ప్రయోగం ద్వారా చూపించాడు ఈ అంశాన్ని. అక్కడ 15 రోజులు అన్నం తినకుండా ఉండి రమ్మన్నాడు శ్వేతకేతుని. 10 రోజులు అన్నం తినకుండా ఉంటే అతను మరణించే అవకాశం ఉంది. కాబట్టి మరణించకుండా ఒకవేళ జీవించి ఉన్న అంతకు ముందు ఖండంలో చెప్పిన పనులేవి చేయలేడు అంటున్నది ఉపనిషత్తు. అదృష్ట, అశ్రోత, అమంత, బోద్ధ, అకర్త, అవిజ్ఞాత భవంతి. సరిగా చూడలేడు, సరిగా వినలేడు, సరిగా మననం చేయలేడు, సరిగా అర్థం చేసుకోలేడు, సరిగా కర్మలు చేయలేడు, సరిగా కర్మఫల భోక్త అవ్వలేడు. ఇదంతా గొలుసు వ్యవహారం. ఇప్పుడు అతనికి 10 రోజుల తర్వాత అన్నం పెడితే అతను ఇప్పుడు చెప్పినవన్నీ చేయగలడు. అన్నం తింటేనే బలం, లేకపోతే లేదు. అందువల్ల బలానికి కారణం అన్నం. అందువల్ల అన్నబ్రహ్మ ఉపాసన చేయాలి. ఫలం సమృద్ధిగా అన్నం, జలం దొరికే లోకాలకు వెళ్తాడు. యథేచ్ఛగా తిరుగుతాడు. ఇలా 15 ఖండాలు చెప్పాలా, ఒక్క ఖండంలో చెప్పవచ్చు కదా అనిపిస్తుంది. కానీ అది ఉపనిషత్తు ప్రత్యేకతే. అలా సంభాషణ రూపంలో తీరిగ్గా ఒక్కొక్కటి చెప్తుంది. పైగా 2 వైపులా చెప్తుంది. అంటే అన్నం తింటే ఏం చేయగలమో, తినకపోతే ఏం చేయలేమో చెప్పింది. ఖండం 10 జలబ్రహ్మ ఉపాసన. ఆపోవావ అన్నాద్ భూయః. జలములే నిశ్చయంగా అన్నం కంటే గొప్పవి. ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటలు బాగా పండుతాయి. అందువల్ల జలం కారణం, అన్నం కార్యం అవుతాయి. వర్షం సరిగ్గా పడకపోతే జీవులందరూ కలత చెందుతారు. అన్నం సమృద్ధిగా పండదని కంగారు పడతారు. దానికి బదులుగా వర్షం సమృద్ధిగా కురిస్తే జీవులందరూ, ముఖ్యంగా రైతులు ఆనందిస్తారు. అంతేకాదు సమష్టి పరంగా బలం గురించి చెప్పిన పట్టికనంతా చెప్పి అన్నం అన్నీ జలం నుంచి వచ్చినవే అంటోంది ఉపనిషత్తు. భూలోకం నుంచి చీమల దాకా మళ్ళీ చెప్పుకొచ్చింది. అందువల్ల జలబ్రహ్మ ఉపాసన చేయాలి. ఫలం ఎవరైతే జలం మీద బ్రహ్మ ఉపాసన చేస్తారో అతను కోరినవన్నీ పొంది తృప్తి పొందగలడు, తృప్తి కలవాడవుతాడు. అంతేకాక జలం యొక్క వ్యాప్తి ఉన్నంత వరకు ఇతనికి యథేచ్ఛగా గతి ఉంటుంది. ఖండం 11 అగ్ని బ్రహ్మ ఉపాసన. తేజోవావ అభ్యో భూయః. తేజస్సు నిశ్చయంగా జలం కంటే గొప్పది. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే అగ్ని నుంచి జలం వస్తుంది. మన అనుభవం కూడా దాంతో ఏకీభవిస్తుంది అంటున్నాడు సనత్ కుమారుడు. అగ్నితత్వం వాయుతత్వం ద్వారా ఆకాశాన్ని అంతా వేడెక్కిస్తుంది. మనుష్యుడు బాగా వేడిగా ఉంది, దానివల్ల బాగా ఉక్కగా ఉంది, ఖచ్చితంగా వాన పడబోతోంది అంటారు. ఆ విధంగా వానలు కురిసే ముందు అగ్నితత్వమే ముందు తనను తాను ప్రకటించుకుని తర్వాత వానను సృష్టిస్తుంది. అంతేకాదు అగ్నితత్వమే మెరుపుల రూపంలో కూడా కనిపిస్తుంది. మనుష్యులు మళ్ళీ మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, ఖచ్చితంగా వాన కురవబోతోంది అంటారు. మళ్ళీ దాన్ని బట్టి అగ్ని కారణం, జలం కార్యం అని తెలుస్తోంది. అందువల్ల అగ్ని బ్రహ్మ ఉపాసన చేయాలి. ఫలం మరణించాక అతను తేజస్సు పొందుతాడు, ప్రకాశవంతమైన లోకాలకు వెళ్తాడు, యథేచ్ఛగా తిరుగుతాడు. ఖండం 12 ఆకాశ బ్రహ్మ ఉపాసన. ఆకాశో వావ తేజసో భూయః. ఆకాశం నిశ్చయంగా తేజస్సు కంటే గొప్పది. ఆకాశం అగ్నికి కూడా కారణం. ఇక్కడ సనత్ కుమారుడు కారణత్వం అనే ఈ కారణం చెప్పటం లేదు, ఇంకొక కారణం చెబుతున్నాడు. ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి అంటే ఆకాశం అన్నీ తనలో ఇముడ్చుకునే గిన్నె లాంటిది. అందుకని ఆకాశంలోనే తక్కిన 4 భూతాలు, సూర్యుడు,
చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, జీవులు అందరూ ఉన్నారు. ఆకాశంలో ఉండడమే కాదు, వాళ్ళ వ్యవహారం కూడా ఆకాశంలోనే నడుపుతున్నారు. ఆకాశంలోనే సంభాషణ జరుపుతున్నారు, రమిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. అందువల్ల ఆకాశ బ్రహ్మోపాసన చేయాలి. ఉపనిషత్తుల్లో బ్రహ్మ గురించి వర్ణించేటప్పుడు బ్రహ్మతో పోల్చదగినది ఏదైనా ఉంది అంటే అది ఆకాశం అని వస్తుంది. ఆకాశాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి చాలా సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. ఆకాశాన్ని అర్థం చేసుకుంటే అంతకన్నా సూక్ష్మమైన చైతన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అది చాలా తేలికవుతుంది. ఎందుకంటే ఆకాశానికి బ్రహ్మకి అనేక అంశాలు సమానంగా ఉన్నాయి. రెండూ అరూపం, సర్వవ్యాపకం, అపరిచ్ఛిన్నం, శుద్ధం. అన్నీ వాటిలోనే మిడిపోతాయి. చాలా అరుదుగా ఆకాశ ఉపాసన గురించి వస్తుంది. ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తులో కూడా మనం ఈ ఆకాశ ఉపాసన చూసాం. ఫలం, సర్వవ్యాపక ఆకాశ ఉపాసన చేస్తే అతను కూడా సర్వవ్యాపకమైన లోకాలకు వెళ్తాడు. ఖండం 13. స్మరణ బ్రహ్మ ఉపాసన. స్మరోవా ఆకాశాద్ భూయః. స్మరణం నిశ్చయంగా ఆకాశం కంటే గొప్పది. స్మరహ అంటే స్మరణం, అంటే జ్ఞాపక శక్తి. ఆకాశాన్ని జ్ఞాపక శక్తిని ఎలా కలుపుతాం? శంకర్ల వారు అది ఎలా సాధ్యమో చెబుతున్నారు. ఒక వస్తువు యొక్క ఉపయోగం మన జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉపయోగం తెలియకపోతే ఆ వస్తువు ఉండి లేనట్టే కదా. ఒక పెన్నును మొదటిసారి ఒక చిన్న పాపాయికి ఇస్తే అది టక్కున నోట్లో పెట్టుకుంటుంది. కానీ మీరు అలా చేస్తారా? దాని ఉపయోగం తెలుసు. అలా ఆకాశంలో వ్యవహారాలు నడుపుతాం అని తెలుసు మీకు. కొంతమంది ఈ స్మరణ లేకపోతే వారు ఏ శబ్దాన్ని వినరు, దేనిని సంకల్పించరు. దీనికి భిన్నంగా స్మరణ ఉంటే శబ్దాన్ని వింటారు, తర్వాత సంకల్పిస్తారు, తర్వాత తెలుసుకుంటారు అంటోంది ఉపనిషత్తు. స్మరణం చేతనే వీరు నా పుత్రులు, ఇవి నా పశువులు అని తెలుసుకుంటారు అంటోంది ఉపనిషత్తు. అందువల్ల స్మరణ బ్రహ్మ ఉపాసన చేయాలి. దీన్ని తత్వబోధ పరిభాషలో చిత్తం అంటారు. ఫలం, స్మరణం యొక్క వ్యాప్తి ఎంతవరకు ఉంటుందో అంత మేరకు అతనికి యథేచ్ఛగా గతి ఉంటుంది. ఖండం 14. ఆశ బ్రహ్మ ఉపాసన. ఆశావావ స్మరాద్ భూయసి. ఆశ స్మరణం కంటే నిశ్చయంగా గొప్పది. ఆశ అంటే కామం, తృష్ణ, ఆకాంక్ష. ఇక్కడ కూడా శంకర్ల వారు ఆదుకుంటారు. అంతఃకరణలో ఉండే ఆశ వల్ల మనిషి తన స్మరించదగిన వాటిని స్మరిస్తాడు అంటారు. మీకు దేని మీద ఆకాంక్ష ఉంటే దాన్నే గుర్తుంచుకుంటారు. అందువల్ల ఆశ కారణం, స్మరణం కార్యం. ఆశ వల్ల వర్ధిల్ల చేయబడిన స్మరణమే మంత్రాలను అధ్యయనం చేస్తుంది, కర్మలను చేస్తుంది, పుత్రులను, పశువులను కోరుతుంది, ఇహలోక పరలోకాలను కోరుతుంది. అందువల్ల ఆశ బ్రహ్మ ఉపాసన చేయాలి. శాస్త్రంలో సాధారణంగా కామాన్ని మోక్షానికి శత్రువుగా అభివర్ణిస్తారు. కామాన్ని విలన్గా చూస్తారు. కానీ కామానికి సానుకూల లాభం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. దాని పేరు ఇచ్ఛాశక్తి. ఇది మనుషులకు మాత్రమే ఉంది. ఇచ్ఛాశక్తి ఉంటేనే జ్ఞానశక్తి, క్రియాశక్తి పనిచేస్తాయి. అవిద్యతో అశుద్ధం కాని కోరికలు కోట్లు ఉండని అవి సమాజానికి మేలు చేస్తాయి అంటారు విద్యారణ్యుల వారు. అందువల్ల కామబ్రహ్మ ఉపాసన చేయాలి. దీనివల్ల ఫలం, అతని కోరిన కోరికలు, ఆటంకాలు కలగకుండా తీరుతాయి. ఆశ యొక్క వ్యాప్తి ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు అతనికి యథేచ్ఛగా గతి ఉంటుంది. ఖండం 15. ఇది ఆఖరి ఉపాసన, ప్రాణబ్రహ్మ ఉపాసన. ప్రాణోవా ఆశాయ భూయాన్. ప్రాణం నిశ్చయంగా ఆశ కంటే గొప్పది. బ్రహ్మోపాసనకు ముందు వచ్చే చివరి ఉపాసన ఇది. సమష్టి స్థాయిలో హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన, వ్యష్టి స్థాయిలో ప్రాణ బ్రహ్మ ఉపాసన. వ్యష్టిగా ప్రాణం జీవశక్తి అయితే సమష్టి పరంగా హిరణ్యగర్భ ప్రాణశక్తి. అందువల్ల ఆశ కన్నా గొప్పది. నిజానికి ఒక వ్యక్తి జీవించి ఉంటేనే కదా ఆశ ఉండే అవకాశం ఉండేది. ఎలాగైతే ఒక చక్రం యొక్క ఇరుసు, ఆకులు కలవబడి ఉన్నాయో అదేవిధంగా ఈ ప్రాణం మీదనే సర్వం ఆధారపడి ఉంది. ప్రాణం తనంత తానుగా స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రాణమే ప్రాణాన్ని ఇస్తుంది, ప్రాణమే తీసుకుంటుంది.
ప్రాణం తండ్రి, ప్రాణం తల్లి, ప్రాణం సోదరుడు, ప్రాణం సోదరి, ప్రాణం ఆచార్యుడు, ప్రాణం బ్రహ్మ అని చెప్పి ప్రాణం యొక్క గొప్పదనాన్ని అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా చూపిస్తోంది ఉపనిషత్తు. ఎవరైనా తండ్రిని గాని, తల్లిని గాని, అన్నను గాని, చెల్లిని గాని, ఆచార్యుని గాని, బ్రాహ్మణుని గాని తగని మాటలు మాట్లాడితే అతన్ని ఉద్దేశించి నువ్వు అలాంటి మాటలతో వారిని హత్య చేసిన వాడు అవుతావు అంటారు. ఇది అన్వయం. ఇప్పుడు వ్యతిరేకం. పైన చెప్పిన ఆరుగురిలో ఎవరినైనా ప్రాణం పోతే శరీరాన్ని కూడా గౌరవంగా చూడరు. దీన్ని అత్యంత దారుణంగా వర్ణిస్తోంది. ఒకవేళ భూకంపంలోనో సునామీలోనో అనేక మంది ఒక్కసారిగా మరణిస్తే ఆ శరీరాలను దగ్గరకు చేర్చడానికో విడదీయడానికో శూలం వాడినా ఎవరూ ఏమీ అనరు. నువ్వు వారిని హత్య చేసిన వాడివి అవుతావు అనరు. ఈ అన్వయ వ్యతిరేక వాదన వల్ల ప్రాణమే అన్ని జీవాలకు ఆధారం అని అర్థమైంది. అందువల్ల ప్రాణబ్రహ్మ ఉపాసన చేయాలి. ఈ ఉపాసన తక్కిన 14 ఉపాసనల కన్నా శ్రేష్టమైనది. అందువల్ల ఇంతవరకు ఇవ్వని బిరుదు ప్రాణబ్రహ్మ ఉపాసనకి ఇస్తోంది ఉపనిషత్తు. ఏమిటది? అతివాది. వాది అంటే మాట్లాడేవాడు, అతి అంటే గొప్ప. అతివాది అంటే గొప్పగా మాట్లాడేవారు. గొప్ప విశేషణం అతనికి కాదు, అతను చెప్పే ప్రాణానికి చెందుతుంది. ఎవరైతే ఈ సత్యాన్ని దర్శనం చేస్తారో, అంటే తన శరీరంలో ఉన్న ప్రాణమే జగత్తంతా హిరణ్యగర్భతత్వంగా ఉందని గ్రహిస్తాడో అతన్ని అతివాది అంటారు. అతను ప్రాణం గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరైనా అతన్ని అతివాదివి నువ్వు అన్నా అతను అవును నేను అతివాదిని అంటాడు ఉత్సాహంగా. అందువల్ల ప్రాణబ్రహ్మ ఉపాసన చేయాలి. ఇక్కడితో ఉపాసనలు ముగిశాయి. 15 ప్రాణబ్రహ్మ ఉపాసన లేదా హిరణ్యగర్భ ఉపాసన. ప్రాణం అంటే సమష్టి ప్రపంచంలో హిరణ్యగర్భ లేదా సూత్రాత్మ అని చూశాం. అందువల్ల ప్రాణబ్రహ్మ ఉపాసన అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనగా తీసుకోవాలి. ఈ ఉపాసనను ముగిస్తూ సనత్కుమారుడు ప్రాణోహే వైతాని సర్వాణి భవతి అన్నాడు. అందువల్ల నారదుడు ప్రాణమే ఆత్యంతిక కారణం అనుకున్నాడు, కానీ అది సాపేక్షిక కారణం మాత్రమే. హిరణ్యగర్భ మాయాసహిత ఈశ్వరుని నుంచి పుట్టాడు. నారదుడు ప్రాణమే ఆత్మని పొరపడ్డానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాణం గురించి మాట్లాడే వ్యక్తిని అతివాది అంటున్నారని అన్నాడు గురువు. అందుకని నారదుడు అదే ఆత్మ అనుకుని దీంతో ఆత్మబోధ అయిపోయింది అనుకున్నాడు. అందుకని దీనికన్నా గొప్పది ఉందా అని అడగలేదు. కానీ నారదుడు అడగకపోయినా గురువు ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని బట్టి శిష్యునికి ప్రశ్న ఎలా అడగాలో తెలియకపోయినా, సరైన ప్రశ్న వేయకపోయినా గురువు అతనికి బోధ చేయాలని అర్థమవుతోంది. ఇది మనకి తర్వాత వచ్చే అంశానికి తీసుకువెళ్తోంది. ఖండం 16 నుంచి 22 బ్రహ్మ విద్యా సాధనాన్ని. సనత్కుమారుడు నారద ఇది విను. నిజం చెప్పాలంటే ఎవరైతే జగత్కారణం బ్రహ్మ, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ గురించి చెబుతారో అతన్నే అసలైన అతివాది అంటారు. హిరణ్యగర్భ గురించి చెప్పే అతను ఆపేక్షిక అతివాది అయితే, బ్రహ్మ గురించి చెప్పే వ్యక్తి ఆత్యంతిక అతివాది. దీన్ని బట్టి నిర్గుణ బ్రహ్మ మాత్రమే సత్యం అని ఇంతవరకు చెప్పిన 15 ఉపాసనలు మిథ్య అని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. ఇప్పుడు ఉపాసనలో వెనక నుంచి వెళ్తే ప్రాణం, ఆశ, స్మరణం, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ, బలం, విజ్ఞానం, చిత్తం, సంకల్పం, మనస్సు, వాక్కు, నామం అన్నీ మిథ్య అయిపోతాయి. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. అందువల్ల బ్రహ్మవాది సత్యవాది అవుతాడు. నిష్ఠ. సత్యవాది అనడానికి 6 సాధ్యాలు చెబుతున్నాడు సనత్కుమారుడు. చివరి మట్టి నుంచి కింద మెట్టుకు వస్తున్నాడు. అంటే అత్యున్నత స్థాయి నుంచి దాని కింద స్థాయికి వస్తున్నాడు. ఆ దశలు చూద్దాం. సత్య విజ్ఞానం. బ్రహ్మ గురించిన జ్ఞానం ఉంటేనే నేను బ్రహ్మ గురించి మాట్లాడగలను. అందువల్ల సత్యవాది అవ్వాలంటే దానికి ముందు దశ సత్య విజ్ఞానం. సత్య మననం. సత్య విజ్ఞానం ఎప్పుడు పొందగలను? సత్య మననం ఉంటే. మననం అంటే సత్యబ్రహ్మ గురించిన విచారణ. విచారణ జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. సత్య మననాన్ని ఉపనిషత్తు మతి అంటోంది. సత్యబ్రహ్మ గురించిన విచారణ చేయాలంటే శాస్త్ర ప్రమాణం లేదా ఉపనిషత్ ప్రమాణం తీసుకోవాలి.
ఎందుకంటే కేవలం ఉపనిషత్తే బ్రహ్మ గురించి చెప్తుంది, వేద పూర్వభాగం కూడా చెప్పదు. అందువల్ల సత్య విజ్ఞానం కావాలంటే శాస్త్ర ప్రమాణం తీసుకోవాలి. శాస్త్ర ప్రమాణం తీసుకోవాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే నమ్మకం. గురువు మీద శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలంటే నిష్ఠ ఉండాలి. నిష్ఠ అంటే ఏమిటి? గురు శాస్త్ర సేవ లేదా శుశ్రూష. సేవ చేసిన కొద్దీ శ్రద్ధాభక్తులు పెరుగుతాయి. శాస్త్రానికి ఎలా సేవ చేస్తారు? పారాయణం చేయడం ద్వారా. పూర్వం శిష్యులు అంతేవాసులుగా ఉండి గురువుకు సేవ చేసేవారు. కృతి, సేవ చేయాలంటే కృతి ఉండాలి. కృతి అంటే ఇంద్రియ నిగ్రహం, చిత్త ఏకాగ్రత అంటున్నారు శంకర్లు. కృతి ఉంటేనే గురువు దగ్గరకు వెళ్ళి వేదాధ్యయన శ్రవణం చేయగలుగుతారు. ఆఖరిది ఆనందం. కృతి ఉంటే ఆనందం ఉండాలి. దీన్ని సుఖ జ్ఞానం అంటారు. ఇన్ని దశలు దాటి బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఒక్క షరతు మీదే అది సాధ్యం. ఏమిటది? అతివాది అయితే అనంతమైన ఆనందం పొందుతాను అని సాధకునికి తెలియాలి. అందువల్ల ఆనంద ప్రాప్తి జ్ఞానమే. పైనుంచి చివరి దశ, దీన్ని సుఖ జ్ఞానం అంటారు. ఎప్పుడైతే సాధకుడు ఆనందం దొరికే అవకాశం ఉందని గ్రహిస్తాడో అప్పుడే కృతి చేస్తాడు, నిష్ఠ చూపుతాడు, శ్రద్ధగా చూపుతాడు, సత్యమన్నం చేస్తాడు. చివరికి సత్య విజ్ఞానం పొంది సత్యవాది అవుతాడు. అనంతమైన సుఖం దొరుకుతుందని తెలిస్తేనే ఈ 6 దశలు దాటుతాడు సాధకుడు. అంటే ముందు అతనికి సుఖం గురించి నిశ్చయంగా తెలియాలి. ఆ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు నారదుడు. అది ఈ అధ్యయనంలోనే ముఖ్యమైన భూమా విద్యకు దారితీస్తుంది. ఖండాలు 23 నుంచి 26 భూమా విద్య. ఈ భాగంలోనే భూమా విద్య మొదలవుతుంది. అంటే అసలు బోధ వస్తుంది. ముందు ఖండంలో సుఖం విజిజ్ఞాసితవ్య మితి అన్నాడు నారదుడు. దానికి సనత్కుమారుడు ఇచ్చిన జవాబు, యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖం అస్తి. ఇది కూడా అక్షర లక్షల విలువ చేసే వాక్యం. అనంతమైన భూమాయే సుఖం లేదా ఆనందం. అల్ప విషయాల్లో ఆనందం లేదు అని చెబుతున్నాడు సనత్కుమారుడు. భూమా పుల్లింగం. భూమా అంటే ఆనందం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిర్వచనంలో అనంతం అంటే ఆనందం. ఇక్కడ భూమా అంటున్నాడు అంటే ఆనందం బ్రహ్మ అని. అల్ప విషయంలో సుఖం లేదు అంటే పరిమితి ఉన్న వాటిలో ఆనందం లేదు. అశాశ్వతమైన వస్తువుల్లో, మనస్సులో, శరీరంలో, ఆలోచనల్లో ఆనందం లేదు. అలా ఎలా అంటారు? నాకు సంగీతం నుంచి, నాట్యం నుంచి, మంచి ఆహారం నుంచి ఆనందం వస్తుంది అని ఎవరైనా వాదిస్తే దానికి జవాబు, అవి నిజంగా ఆనందాన్నివ్వవు. కేవలం బింబానందాన్ని, ప్రతిబింబ ఆనందాన్ని కలుగజేసేందుకు అనువైన అవకాశాన్ని కలుగజేస్తాయి. తప్పితే వాటంతట అవి ఆనందాన్ని ఇవ్వవు. అందువల్ల భూమా విద్య పొందాలి. భూమా నిర్వచనం: ఎత్ర నాణ్యత్ పశ్యతి, నాణ్యత్ శృణోతి, నాణ్యద్ విజానాతి స భూమా. ఎత్ర బ్రహ్మ శుద్ధ సత్. ఇక్కడ సత్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. 6వ అధ్యాయం నుంచి తెచ్చుకోవాలి. సదేవ సౌమ్య దమగ్ర ఆసీత్. ఉన్నదొక్కటే బ్రహ్మ. నాణ్యత్ పశ్యతి, చూసే వ్యక్తి, చూడబడే వస్తువు అని 2 లేవు. నాణ్యత్ శృణోతి, వినేవాడు, వినబడే వస్తువు అని భిన్నంగా లేవు. నాణ్యద్ విజానాతి, తెలుసుకునే వ్యక్తి, తెలుసుకోబడే వస్తువు అని 2 భిన్నంగా లేవు. స భూమా. భూమా అందుకే అద్వైత వస్తువు అంటోంది. ఇంకొక విధంగా చెప్పాలంటే అద్వైతంలో త్రిపుటి లేదు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే 3 వస్తువులు లేవు. అందువల్ల ద్వైతం లేదు, నానాత్వం లేదు. బ్రహ్మ అద్వైత సత్తా. అయితే బ్రహ్మను తెలుసుకోవడం ఎలా? ఇంగ్లీష్లో వాల్ ఈజ్, చైర్ ఈజ్, టేబుల్ ఈజ్ అంటూ వస్తుంది. ఈ పదాల్లోని నామం తీసేస్తే మిగిలేదు ఈజ్, ఈజ్, ఈజ్. ఆ ఈజ్నెస్సే శుద్ధ సత్. శుద్ధ సత్నే బ్రహ్మ అంటారు. ఇక్కడ బ్రహ్మనే భూమా అంటున్నాడు. ఇలా నామరూపాలను తీసేస్తే వచ్చే శుద్ధ సత్తును చూడడం అనేది ద్వైత నిషేధ వాక్యం. ఈ నిషేధ వాక్యాల ద్వారా 2 అంశాలు తెలుస్తాయి. ఉనికి ఉన్నదాన్ని తోసిపుచ్చలేం, ఉనికి లేని దాన్ని తోసిపుచ్చని అవసరం లేదు. అయితే దేన్ని కొట్టివేయగలము? ఈ రెండిటికి భిన్నంగా ఉన్నదాన్ని.
సద్ అసద్భ్యాం అనిర్వచనీయం మిథ్య. ఉనికి ఉండి లేనట్టుగా అనిపించేది మిథ్య. అలా జగత్తు ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండదు, అది మిథ్య. బ్రహ్మ సత్ చిత్ ఆనందం. బ్రహ్మను ఆనందంగా నిర్వచించడానికి రెండు చోట్ల చూస్తాం. ఇక్కడ అద్వైత ఆత్మ గురించి ద్వైత అవస్థలోనే, అది కూడా జాగ్రత్త అవస్థలోనే నేర్చుకోవాలి. అది కూడా గురుశాస్త్ర ఉపదేశం ద్వారా తెలుసుకుని బ్రహ్మనిష్టలో ఉండాలి. ద్వైత ప్రపంచం వ్యవహారిక సత్యంలోకి వస్తుంది. అద్వైత బ్రహ్మ దానికన్నా ఉన్నతమైన పారమార్థిక సత్యంలోకి వస్తుంది. అందువల్ల ద్వైత ప్రపంచానికి విలువలేదు. ఉదాహరణకు, అద్దంలో నా ముఖం చూస్తాను, కానీ అక్కడ ఉన్నది నేను ఒక్కడనే, రెండోది నా ప్రతిబింబం. అంటే ద్వైత అనుభవం ఉంది, కానీ అద్వైత జ్ఞానం కలిగింది. అదేవిధంగా ద్వైత అనుభవాన్ని పొందుతూ గురుశాస్త్ర ఉపదేశం ద్వారా అద్వైత బ్రహ్మజ్ఞానం పొందవచ్చు. అనుభవం జ్ఞానాన్ని ఎన్నడూ సవాల్ చేయలేదు అని గుర్తు తెచ్చుకోవాలి. సూర్యోదయాన్ని చూస్తూనే ఉన్నా అది నిజం కాదని శాస్త్రం ద్వారా తెలుసు. అద్వైత జ్ఞానాన్ని పొందడానికి ధ్యానంలోనో నిర్వికల్పక సమాధిలోనో వెళ్ళనవసరం లేదు. కళ్ళు తెరుచుకునే అద్వైత బ్రహ్మం తెలుసుకోవచ్చు. వ్యవహారిక ప్రపంచంలో చూసే వ్యక్తి వేరు, చూడబడే వస్తువు వేరు. వినే వ్యక్తి వేరు, వినబడే శబ్దం వేరు. నేర్చుకునే వ్యక్తి వేరు, నేర్చుకోబడే వస్తువు వేరు. అలాంటి ప్రపంచంలో పొందే సుఖం అల్పం, అది అనంతమైన సుఖం కాదు. మరి నాకు బాహ్య వస్తువులు చూసినప్పుడు ఆనందం కలుగుతోంది కదా అంటే అది ప్రతిబింబ ఆనందం అని చూసాం. ఉదాహరణకు, అద్దంలో మీ ముఖం చూస్తున్నారు అంటే అద్దంలో 3 అంశాలు ఉన్నాయి: ప్రేమ, అద్దం, మీ అందమైన ముఖం. వాటిలో అద్దానికి చెందినవి ఏమిటి? 2, ప్రేమ, అద్దం. అద్దంలో కనబడే మీ ముఖం అద్దానిది కాదు. ఒకవేళ అద్దానిదైతే ఇంకొక వ్యక్తి అద్దంలో చూసినప్పుడు అతనికి 2 ముఖాలు కనిపించాలి, మీ ముఖం, అతని ముఖం. అవునా కదా? అందువల్ల అద్దంలో కనిపించేవి 2. మూడోది మీ ముఖం, మీ భుజాల మీదే ఉంది. అలాగే మీరు ఒక వస్తువులో ఆనందం పొందుతూ ఉన్నప్పుడు కూడా 3 విషయాలు అనుభవిస్తున్నారు. అవి నామం, రూపం, ఆనందం. నామం, రూపం మాత్రమే వస్తువుకు చెందుతుంది, ఆనందం మీకు చెందాలి అంటుంది ఉపనిషత్. అందువల్ల అద్దంలో ముఖం లేనట్టుగా వస్తువులో ఆనందం లేదు, అది అల్పం. వ్యవహారిక ప్రపంచంలో ప్రతిదీ అల్పం, అందువల్ల సుఖం లేదు. యో వై భూమా తదమృతం. ఏదైతే భూమాయో అది నిశ్చితంగా అమృతమే. అమృతం అంటే అనంతం, మరణం లేనిది. ప్రతిబింబ ఆనందంలో తారతమ్యాలు ఉంటాయి, వాటిని ప్రియ ప్రమోదాలు అంటారు. మామిడి పండు గురించి వింటే మీకు ప్రియం కలుగుతుంది, దాన్ని తెచ్చుకుని మీ ఎదురుగుండా పెట్టుకుంటే మోదం కలుగుతుంది, దాన్ని తింటే ప్రమోదం కలుగుతుంది. కానీ భూమానందంలో, బ్రహ్మానందంలో ఈ స్థాయి భేదాలు ఉండవు. కాకపోతే భూమానందం అనుభవంలోకి రాదు, అనుభవంలోకి వచ్చేది ప్రతిబింబ ఆనందం. అందువల్ల భూమానందాన్ని ఎలా అనుభవించాలి అని అడగకూడదు, అసలు ఆ ప్రశ్నే తప్పు. మీ అసలైన ముఖాన్ని ఎన్నడూ ఎలా చూసుకోలేరో అలా మీ అసలైన ఆనంద స్వరూపాన్ని కూడా ఎన్నడూ అనుభవించలేరు. అసలైన ఆనందం అనుభవించేది కాదు, స్వీకరించేది. ఎవరైనా నేను నిర్వికల్పక సమాధిలో బ్రహ్మానందాన్ని పొందాను అంటే అది పొరపాటు. అతను ఆనందం అనుభవించి ఉండవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ దాన్ని బ్రహ్మానందం అనుకుంటూనే ఉంది పొరపాటంతా. అది ప్రతిబింబ ఆనందం మాత్రమే. అయితే ప్రతిబింబ ఆనందాన్ని అనుభవించాలా వద్దా? తప్పకుండా అనుభవించండి. కానీ ఆ వస్తువు దూరమైనా బాధపడకండి. అసలైన మాస్టర్ కాపీ మీ దగ్గరే ఉంది. ఆ మాస్టర్ కాపీ అయిన బ్రహ్మానందం మిమ్మల్ని విడిచిపోదు. ఇక్కడితో భూమా నిర్వచనం అయిపోయింది. ఏది భూమాయో అది నిశ్చయంగా అమృతం. ఏది భూమాకు భిన్నంగా ఉందో అది అశాశ్వతం. ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉంది అని నారదుడు అడుగుతాడు. దానికి 2 జవాబులు చెప్తాడు సనత్ కుమారుడు. స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, దాని మహిమలోనే ప్రతిష్ఠితమై ఉంది. ఏది వాన మహిమ్నీతి, లేదా అది దేని మీద ఆధారపడలేదు. మామూలుగా ఒక వ్యక్తి మహిమ అతనికున్న వస్తువులలో వస్తుంది. అంటే అతను వేరు, అతని వస్తువులు వేరు. అందువల్ల భూమా తన మహిమ మీద ఆధారపడి ఉంది అంటే
అతను భూమాకు కొన్ని వస్తువులు ఉన్నాయి, భూమా వేరు వస్తువులు వేరు అనుకుంటే ద్వైతం వస్తుంది. అందువల్ల సనత్ కుమారుడు వివరిస్తున్నాడు, బ్రహ్మకు మహిమను కూర్చే వస్తువులు ఉంటాయి అనుకోకూడదు. నేను బ్రహ్మను, దాని మహిమ మీదే ఆధారపడి ఉంది అని చెప్పినప్పుడు ఇలా తనకంటే భిన్నమైన వాటిని ఆశ్రయించి ఉందని చెప్పటం లేదు అంటున్నాడు సనత్ కుమారుడు. ఎందుకంటే అలా చెప్తే ద్వైతం వస్తుంది. అందువల్ల బ్రహ్మకు ఏది ఆధారం కాదు అనే రెండో నిర్వచనం సరిపోతుంది. ఉన్నదొక్కటే బ్రహ్మ, బ్రహ్మకు ఏ వస్తువులు లేవు అంటే ఈ జగత్తు మాట ఏమిటి? జగత్తు బ్రహ్మ స్వంతం కాదా అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు, ఈ జగత్తు బ్రహ్మది కాదు, జగత్తే బ్రహ్మ. అనేక నామరూపాలతో బ్రహ్మే జగత్తుగా బాసిల్లుతున్నాడు. సర్వం బ్రహ్మమయం జగత్. దీన్ని బాధ సమానాధికరణ్య మంత్రం అంటారు. ఎందుకంటే ఇందులో జగత్తును మిథ్యగా తీసివేసి బ్రహ్మను అద్వైత బ్రహ్మగా నిరూపిస్తాం. ఏ వేదగం సర్వమితి స భూమా. ఈ భూమాయే కింద, పైన, వెనక, ముందు, కుడివైపు, ఎడంవైపు, ఒక ముఖలో చెప్పాలంటే అంతటా భూమాయే ఉంది. జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ, బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది జగత్తు. అందువల్ల భూమాను లేదా బ్రహ్మను తెలుసుకోవడానికి కళ్ళు మూసుకోని అవసరం లేదు. ఉన్నదంతా భూమ తప్ప మరేదీ కాదు. ఇదంతా చెప్పినా మళ్ళీ సనత్ కుమార్కి ఒక అనుమానం వచ్చింది. భూమా సత్, భూమా చిత్, భూమా ఆనందం అని చెప్పుకుంటూ పోతే ఆ భూమా ఏదో వస్తువు అయిపోతుంది. ఒక అలలన్నీ నీరు, సముద్రం నీరు, బుడగ నీరు, అంతా నీరు అని చెప్తే చాలదు. నీ సంగతి ఏమిటి అంటే నేను నీరునే అంటుంది. అందువల్ల అలలన్నింటి వెనకాల, సముద్రం వెనక, బుడగ వెనక ఉన్న నీటిని నేనే అని చెప్పగలదు. సహా నీ అహంగా మార్చి చెప్పాలి. అది బ్రహ్మ అని చెప్పాక నేను బ్రహ్మను అని చెప్పాలి. ఇక్కడ అహంకారం అంటే అహం అనే శబ్దాన్ని భూమాస్థానంలో ఉపయోగించడం. నేనే పైన ఉన్నాను, నేనే కింద ఉన్నాను అనే పట్టిక అంతా చెప్పాలి. మొదటి భాగం రెండో భాగం కలిపితే మహావాక్యం. సయేవ భూమా అధస్తాత్ అహంకారాదేశ ఏవాహమేవా తస్తాత్. భూమా నేను అని వచ్చింది కాబట్టి ఇది మహావాక్య మంత్రం. అహం బ్రహ్మ అస్మి అనగానే సరిపోదు, అహం అంటే ఏమిటో సరిగ్గా తెలియాలి. అందువల్ల మళ్ళీ సనత్ కుమారుడు కంగారు పడ్డాడు. అహం వాచ్యార్థం తీసుకుంటే అహంకారం, సూక్ష్మ కారణ శరీరాలు, చిదాభాస ఉన్న వ్యక్తి. అహం బ్రహ్మ అస్మిలో అహం అంటే సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యంగా నేను అంతటా ఉన్నాను. ఆత్మై వేదగుం సర్వమితి. అయితే జీవి నేను మాట ఏమిటి? నేను వేసుకున్న తాత్కాలిక వేషం. స్వప్న దృష్టాంతం చూస్తే స్వప్న ప్రపంచంలో నేను ఒక జీవిని, కానీ నేను లేచి జాగ్రత్త శరీరంతో మమేకం చెందితే నేను స్వప్న ప్రపంచానికి సృష్టికర్తను. అదేవిధంగా నేను స్థూల శరీరంలో మమేకం చెందితే నేను జీవిని. సాక్షి చైతన్యం నేను అని అర్థం చేసుకుంటే నేను సృష్టికర్తను, నేను పరమాత్మను. ఫలం ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం కూడా వివరిస్తున్నాడు. ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మమిథున, ఆత్మానంద. జ్ఞాని ప్రపంచంలోని ఆనందాలన్నీ ఒక్కసారిగా పొందుతాడు. ఎందుకంటే ప్రపంచంలోని ఆనందాలన్నీ తన ప్రతిబింబాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ ఆనందాలు కొన్నింటిని చెబుతున్నాడు గురువు. ఆత్మరతి. రతి అంటే జ్ఞాపకాలలో రమించడం, కానీ జ్ఞాని ఆత్మలోనే రమిస్తాడు. ఆత్మ క్రీడ. క్రీడ అంటే బాహ్య సాధనతో వినోదం పొందడం, కానీ అతనికి క్రీడ కూడా ఆత్మానందమే. ఆత్మ మిథున, అనుబంధాల వల్ల కలిగే ఆనందం, కానీ జ్ఞానికి అది కూడా ఆత్మానందమే. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదీ ఆత్మానందమే. బాహ్య వస్తువులో దొరికే ఆనందం ప్రతిబింబ ఆనందం. అది వచ్చిన ఆనందమే, పోయిన ఆనందమే. ముందేమో సర్వం బ్రహ్మ అంది, తర్వాత ఆత్మ సర్వం ఉంది. రెండు కలిపితే బ్రహ్మ = ఆత్మ. బ్రహ్మ ఆత్మల ఐక్యం పరోక్షంగా చెప్పబడింది. 6వ అధ్యాయంలో తత్వమసి శ్వేతకేతు వాక్యం ద్వారా ప్రత్యక్షంగా చెప్తే
ఇక్కడ ఆనంద రూపంలో ఐక్యం పరోక్షంగా చూపిస్తోంది. ఇక్కడ ఆనందానికి 4 పదాలు వాడింది: రతి, క్రీడ, మిథునం, ఆనందం. ఇవన్నీ హెచ్చుతగ్గులున్న ఆనందాలు. వీటిని ప్రియమోద ప్రమోదాలుగా ఇప్పుడే చూశాం. ఈ జ్ఞానం పొందిన వ్యక్తి జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తిని పొందుతాడు. విదేహముక్తి పొందిన జ్ఞాని ఎక్కడ ఉంటాడు? తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి. 14 లోకాల్లో ఎక్కడైనా యథేచ్ఛగా ఉంటాడు. సత్ చిత్ ఆనంద రూపంలో అంతటా ఉంటాడు. దీనికి భిన్నంగా జ్ఞానం పొందకపోతే అదృష్ట కర్మతో యుద్ధం చేయాలి. ఒకరోజు కాదు, ఎప్పుడు. మీరు కళ్ళకు గంతలు కట్టుకుని ఒక యోధునితో మల్లయుద్ధం చేయాల్సి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అతను మీకు కనబడ్డు, మీరు అతనికి కనబడతారు. చాలా చక్కగా కనబడతారు. మీరు ఒక వైపుకు చూస్తుంటే అతను ఇంకొక వైపు నుంచి వచ్చి మిమ్మల్ని గుద్దుతాడు, మొహం పచ్చడి చేస్తాడు. అదృష్టకర్మ కూడా అంతే. అందువల్ల సంసారంలో పడి అహం జీవోస్మి అంటూ బాధపడతారా? జ్ఞానం పొంది అహం బ్రహ్మ అస్మి అంటారా? రెండింటి ఫలం చూశారు కదా. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడితో భూమా విద్య ముగిసింది. మళ్ళీ ఈ సారాన్ని సనత్ కుమారుడు ఆఖరి ఖండంలో చెప్పి తన బోధ అర్థం కాని కొంతమందిని దృష్టిలో పెట్టుకుని వారి సాధన ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాలని చెప్తున్నాడు. 1, మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ముందు ఆహారం మీద అదుపు ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇది కర్మయోగం. చిత్తశుద్ధి పొందాక దృఢమైన జ్ఞానం పొందాలి. ఇది జ్ఞానయోగం. జ్ఞానం రాగానే హృదయ గ్రంథులు విడిపడతాయి. ఇది ఫలం. అవిద్యా కామ కర్మాణం విప్రమోక్ష. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల కోరిక వల్ల కర్మ చేస్తారు. అదే సంసారం. ఈ సంసారం నుంచి విడిపడతారు. ఈ అధ్యాయం ఎలా మొదలైందో అలా ముగిసింది. తం భగవన్ శోకస్య పారం తారయతి. మీరు నన్ను శోకం యొక్క ఆవలి తీరానికి తీసుకువెళ్ళండి అని నారదులు వారు సనత్ కుమారుని కోరారు. తమసస్పారం దర్శయతి తగుం స్కంద ఇత్యాచక్షతే. ఆచార్య సనత్ కుమార్నిగా అవతారం ఎత్తిన సుబ్రహ్మణ్య స్వామి నారదుణ్ణి సంసారం అనే ఆవల తీరానికి తీసుకువెళ్ళినందుకు మనం నమస్కరిస్తున్నాము. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.